కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. పరమ పావనమైన తిరుప్పావై పాశురాల్లో 15వ పాశురాన్ని చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ప్రధానంగా 6 నుంచి 14 పాశురములు, అంటే 9 పాశురములు మేల్కొలుపులే పలుకబడుతూ ఉన్నాయి. వివిధమైన ఆళ్వారుల తత్వాన్ని వివిధ గోపికా భావాల్లో చూపిస్తూ భగవదనుభూతిలో తన్మయులైనటువంటి ఆ పరమ పావన భగవదాచార్యుల యొక్క అనుగ్రహం మనకు కావాలి. వాళ్ళ చరిత్రను మనం అధ్యయనం చేయాలి. వాళ్ళు చూపిన మార్గంలో మనం వెళ్ళాలి. మనం చేస్తున్న సాధనల్లో వారు మనకు తోడై ఉండి నడిపించాలి. అందుకే వారి యొక్క ప్రబోధాన్ని ఆశిస్తూ వారిని మనం మేల్కొలుపుతున్నాం. వారి మేల్కొలుపు మనల్ని నిద్రావస్థలోంచి భగవద్ అనుభూతిలోకి తీసుకువెళుతుంది. వారికి మనం చేసే మేల్కొలుపు వారున్న తాదాత్మ్యావస్థ నుంచి మనకు బోధ చేసే అవస్థలోకి తీసుకువస్తుంది. భగవద్ అనుభూతి పొందేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. తాము అనుభవిస్తూ మోక్షం పొందిపోతారు కొంతమంది అలా కాకుండా తాము అనుభవించినటువంటి అనుభవం ప్రకారంగా కొందరికి మార్గదర్శకులై బోధ చేస్తారు. అటువంటి వారు ఉంటేనే మరికొంతమంది తరించగలరు. ఉద్ధవుడు అంటాడు, ఆ గోపికల పాద ధూళికణం చాలన్నాడు. ఇక్కడ కృష్ణపాద ధూళికణం కాదుట, కృష్ణపాద భక్తులైన గోపికల పాద ధూళికణం చాలు అంటే గోపికలు భక్తికి ఆచార్యులు. అందుకే ఆచార్యుడైన నారదుడు కూడా భక్తి సూత్రాలు చెప్తూ భక్తికి పరమాదర్శంగా చెప్పినది గోపికల్ని. యథా వ్రజ గోపికానాం అన్నారు ఆయన. ఇప్పుడు మేల్కొలిపినటువంటి ఆ భక్తులకు ఆచార్య రూపిణైనటువంటి గోపికకు మధ్య జరిగినటువంటి సంవాదం ఇది. ఇప్పుడు మేల్కొలుపుతున్న వారి యొక్క పిలుపు ఎలా ఉన్నదో చూద్దాం. ఎల్లే ఇళంగిళియే ఇన్నం ఉరంగుదియో సిల్లిన్రు అళై ఎన్మీన్ నంగై మీర్ పోదొరగిన్రేన్ వల్లై ఉన్ కట్టురగేల్ பண்டே உன்வாய் அருதும் வல்லீர்கள் நீங்களே நானே தான் ஆயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கு என்ன வேறு உடைமை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்து எண்ணிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத் అళిక్క వల్లానై మాయనై పాడు ఏలోரும் బావై. ఈ సంవాద గీతం భావాన్ని చూద్దాం. ముందుగా గోపికలు అంటున్నారట మేల్కొలుపుతూ, ఎల్లే ఇళంకిళియే అంటే ఓ లేత చిలుక అనేది సంబోధన. ఇక్కడ ఇంకా నిద్రిస్తున్నావా, ఇన్నం ఉరంగుదియో ఇంకా నిద్రిస్తున్నావా ఓ లేత చిలుక అన్నట్ట. వెంటనే ఆమె సమాధానం చెప్తుంది, నంగై మీర్ అంటే నిండైనటువంటి ఓ చెలులారా అని, పూర్ణలారా అని సంబోధన. ఇక్కడ సిల్లెన్రు ఆళయ్యల్మీన్ ఇంక పిలవకండి అన్నది. అంటే ఒక్కసారి గట్టిగా వచ్చి పిలిచినప్పుడు మేల్కొనగానే నేను లేచాను ఇంక పిలవక్కర్లే అని చెప్తారు. అలా చెప్తున్నది. మీ పిలుపు ఎలా ఉందంటే సిల్ ఎండ్రు అంటే జిల్లుమనేలా నన్ను పిలవద్దు అన్నది. ఇక్కడ అంటే చీకాకు పడేలాగా నన్ను మాటిమాటికి అలా పిలవద్దు, నేను లేచాను కదా అన్నదిట. ఎవరు పరిపూర్ణులు అంటే ఎవరు భగవంతుని కోసం తమను తాము అంకితం చేసుకోవడానికి సిద్ధపడతారో, ఎవరు భగవంతుడే పరమావధిని ఎంచుకుని సాధన చేస్తారో వాళ్ళందరూ పూర్ణుల కిందే లెక్క. అందుకే అపచేత్ సుధరాచారో భజతే మా అనన్య భాక్ సాధురేవ సమంతవ్య అన్నాడు గీతలో. ఎటువంటి వారైనా నన్ను అనన్య చింతనతో భజించినప్పుడు వారు సత్పురుషులే అని పరమాత్మ చెప్పాడు. అందుకు భగవదాశ్రయ బుద్ధి కలిగిన మీరు పూర్ణులు, ఇంక పిలవద్దు, ఇదిగో నేను వస్తున్నాను, పోదరగిన్రే నేను వస్తున్నాను, ఇంకా బయలుదేరదాం అన్నది. అప్పుడు వాళ్ళు అన్నట్ట, మేము జిల్లుమని పిలిచామన్నావే, ఏమిటా మాట చెప్పు, నువ్వు నేర్పుగలదానవే, వల్లై అంటే నేర్పుగలదానవు, అయితే నీ నేర్పరి మాటలు మాకు ముందే తెలుసులే అన్నారు. ఇక్కడ నీ నేర్పరితనపు మాటలు, ఇప్పుడు మేము వస్తే మేల్కొన్నావు, మమ్మల్ని ఇలా మేల్కొల్పొద్దని నువ్వు అంటున్నావు, నీ నేర్పరితనపు మాటలు మాకు తెలుసులే అన్నదిట. వెంటనే ఆ తల్లి సమాధానం చెప్తోంది లోపల నుంచి, అసలు మీరే నేర్పరులు, సరే నన్ను అన్నారు గనక సరే నేను కూడా నేర్పరేనే అన్నదిట. ఇది ఎలాంటిదంటే మనల్ని ఎవరైనా ఒక మాట ఎత్తి పొడిచినప్పుడు తిరిగి వాళ్ళని అంటే సరే మీరన్నదే ఒప్పుకుంటాను అని అనడం. నీకెందుకు ప్రత్యేకంగా నీకొక్కదానికే ప్రత్యేకత ఏమిటి చెప్పు, ఇక్కడ మాతో పాటు కలిసి రాకుండా మేము వచ్చి మేల్కొల్పితే గానీ రాని విధంగా నువ్వు ఉన్నావేమిటి, కానీ ఏమిటి నీ ప్రత్యేకత అని అడుగుతున్నారు. ఉనక్కు ఎన్న వేరు ఉడయమే, ఏమిటి నీ ప్రత్యేకత అని. సరే అవన్నీ తర్వాత అందరూ వచ్చారా అన్నదిట. నన్ను నిద్రలేపారు, సరే అందరూ సిద్ధమై వచ్చారా అని, ఎల్లారు పొందారో అందరూ వచ్చారా అంటే అందరూ వచ్చారు, కావాలంటే లెక్క పెట్టుకో అన్నదిట. వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే వ్రతంలో నిష్ఠులమై ఉన్నామో అందరూ వచ్చున్నాం, కావాలంటే వచ్చి లెక్క చూసుకో, మనం అందరం కలిసి ఇప్పుడు ఇంకా బయలుదేరాలి. దేనికి అంటే ఆ నారాయణ్ణి గానం చేయడానికి. ఇక్కడ స్వామికి 3 విశేషాలు చెప్పారు. ఇక్కడ వల్లానై కొండ్రానై అంటే బలమైన ఏనుగుని చంపినటువంటి వాడు, మాత్తారై మాత్ అళిక్క వల్లానై శత్రువుల బలాన్ని సులభంగా నశింపజేసేవాడు అయిన
మాయనై మాయావి అయినటువంటి వానిని అనగా కృష్ణుని అని అర్థం. ఈ కృష్ణుడి యొక్క 3 విశేషణాలు ఇక్కడ చెప్తున్నారు. ముందు బలమైన ఏనుగుని చంపినవాడు అనగా కువలయాపీడమనే మదగజాన్ని అలవోకగా సంహరించాడు కృష్ణ పరమాత్మ కేవలం 14 ఏళ్ల వయస్సులో. అలాగే బలమైన శత్రువులను ఎందరినో సంహరించాడు. చాణూరు ముష్టికులు, కంసుడు, మురాసురుడు, నరకాసురుడు ఇత్యాది ధనుజులందరినో సంహరించినటువంటి వాడు. ఈ చేతలన్నీ కూడా ఆయన చేసిన లీలలు, లీలామయుడు. అందుకే ఇక్కడ మాయనై అంటే లీలామయుడు అని అర్థము. లీలగా చేశాడు, జగద్రక్షణ కోసం చేసినటువంటివి. అలానే పరాక్రమవంతుని మనం గానించేద్దాం. అందుకే మన నారాయణ సమారంభాం యామునాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామని శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చెప్తాం. పరమాత్మను మొదలుకొని ఆ మధ్యలో వచ్చిన మహా ఆచార్యులతో కూడా కలుపుకొని నాదాకా వచ్చిన ఆచార్యుని వరకు అందరికీ నమస్కారం అంటే అర్థం. ఇదివరకు ఆచార్యులు మనకు ఎవరు కనబడలేదు. మనకు కనబడుతున్నవారు ఇప్పుడు మన గురువే మనకు కనబడుతున్నారు. ఈ గురువులో పూర్వ గురువులందరూ ఉన్నారు అని భావించాలి. అదేవిధంగా ఇప్పటి వరకు చెప్పిన పాసురముల్లో చెప్పబడ్డ గోపకాంతల రూపంలో ఉన్నటువంటి ఆళ్వారులు, ఆచార్యుల యొక్క భావమంతా ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఆ పూర్వాచార్యుల స్వరూపమైనటువంటి మనకి తోడై నీడై భగవన్మార్గాన్ని చూపిస్తూ నడిపించేటువంటి ఆచార్య అనుగ్రహం ఇక్కడ కనబడి నేను వస్తున్నాను అన్న అభయవాక్యం ఇందులో గోచరిస్తున్నది. ఇటువంటి దివ్యమైనటువంటి పాశురాన్ని అనుగ్రహించిన అమ్మకు నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడగలే శరణం.